హ్యాపీ బర్త్డే శ్రీవారు అడ్వాన్స్గా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను కేక్ అయితే చేస్తున్నాను. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇంకా అందులోకి ఈ మంత్లో మా హస్బెండ్ బర్త్డే ఉందని ఇంక నేనైతే కేక్ చేస్తున్నాను. అది కూడా హెల్దీగా ఓట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను. దీంట్లో షుగర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏమీ వేయట్లేదు, వేయకుండానే చేస్తున్నాను. ముందైతే ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు ఫుల్గా పెరుగు తీసుకోండి. పెరుగు అయితే పులిచింది కాదు, కమ్మటి పెరుగే తీసుకోండి. తర్వాత ఒక కప్పు ఓట్స్, హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసి దాంట్లోనే కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేసిన తర్వాత దాంట్లో 1 స్పూను మైదా వేసుకుని ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి పక్కన పెట్టేయండి ఒక 20 మినిట్స్ అయినని. ఈ లోపు అయితే మనకి గ్యాస్ మీద ఒక గిన్నెలో సాల్ట్ వేసి దాన్ని అయితే వేడి చేసుకుందాము. ఇంకొక పక్కేమో నా దగ్గర కేక్ మౌల్ అయితే చిన్నది ఉంది అని చెప్పేసి ఇది కుక్కర్లో ఉంటుంది కదా, కుక్కర్లో పైన వస్తుంది కదా, ఆ గిన్నెకి అయితే నేను కొంచెం నెయ్యి రాసుకుని అందులో కొంచెం మైదా వేసి దీన్ని అయితే కోట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇందాక మనం కలిపి పెట్టిన బ్యాటర్లో కొంచెం పాలు ఇంకా కాస్త బెల్లం పాకం మిగిలినాయి కదా, అవి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసి అప్పుడు ఆ పిండిని అంతా ఒక గిన్నెలో వేసుకుని దానిపైన అయితే డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసుకుని ఇందాక హీట్ చేసిన ఒక గిన్నెలో అయితే కింద స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టుకుని దానిపైన మనం కలిపిన ఈ కేక్ మిక్స్ ఉంది కదా అదంతా పెట్టి ఒక 25 నుంచి 30 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. అది కూడా సిమ్లో బేక్ చేయాలి. ఇది ఇలా సిమ్లో బేక్ చేస్తే మనకి 25 లేదా 30 మినిట్స్లో మన కేక్ అయితే రెడీ అవుతుంది. ఏదైనా టూత్పిక్ కానీ లేదా ఫోర్క్ కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి ఇలా క్లీన్గా వచ్చేయాలన్నమాట. అంతే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ కేక్ అయితే నిజంగా ఆయిల్ వేయలేదు నేను, బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏమీ వేయలేదు. అయినా సరే చాలా బాగా వచ్చింది కేక్ అయితేనే. అసలు నేను చూసిన వెంటనే చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆయిల్ లేకుండా వేస్తే కేక్ అయితే బాగా రాదు కదా, కానీ నేను ఆయిల్ లేకుండా చేసినా కానీ చాలా బాగా వచ్చింది. ఇది చేసిన ఒక 10 మినిట్స్లోనే మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇంత ఇష్టంగా తింటారని అయితే నేను అనుకోలేదు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.